కొలికపూడి శ్రీనివాసరావు గారు కృష్ణా జిల్లా తిరువూరు నుండి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక సెంట్రిక్. దానికి కారణం అధికార పార్టీలో ఉంటూనే ఆ ప్రభుత్వ వైఫల్యాలను ఒకవైపు ఎత్తి చూపుతూ ఉండడం, అండ్ వాళ్ళ పార్టీకి సంబంధించే నాయకుల అవినీతిను అక్రమాలు ఆయన ఎప్పటికప్పుడు కొన్ని బయట పెడుతూ ఉండడం, చివరికి ఆ పార్టీ అధిష్టానము ప్రభుత్వ పెద్దలు వార్నింగ్ ఇచ్చారు, సీరియస్ అయ్యారు అనే లీకులు తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానల్లో కనిపిస్తూ ఉన్నా కూడా తాను కొన్ని కీలక అంశాలను లేవనెత్తడంలో వాట్సాప్ స్టేటస్లా, ఫేస్బుక్ పోస్ట్లా, మీడియాతో చిట్చాట, కొన్ని కీలక అంశాలను ఎత్తి చూపడంలో మాత్రం వెనకడుగు వేయడం లేదు. మొన్నటికి మొన్న ఉద్యోగాలు లేని పిల్లలు, రోడ్లు లేని పల్లెలు, పల్లె కన్నీరు పెడుతోంది అని చెప్పి పోస్ట్ పెట్టిన తర్వాత ప్రభుత్వ పెద్దలు పిలిచారు అని, సీరియస్ అయ్యారు అని, ఇంకోసారి రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటాము అని వార్నింగ్ ఇచ్చారు అని, ప్రతిసారి మళ్ళీ సేమ్ అదేదో అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా ఇదే రికార్డ్ చేసుకుంటూ ఉన్నారు. తాజాగా కూడా దీన్ని ఆయన ఖండించినట్లుగా వార్తలు వెలువడ్డాయి. నాకెవరూ వార్నింగ్లు ఇవ్వలేదు, నా ట్వీట్లు, నా పోస్టులు ఆగవు, నేను పార్టీ లైన్ మీదనే ఉన్నా, నేను ప్రజల తరపునే నిలబడి ఉన్నాను, పార్టీ స్టాండ్ అదే అయితే ప్రజల తరపున నిలబడడం, నేను కరెక్ట్ పార్టీ లైన్లోనే ఉన్నాను అనేది ఆయన పాయింట్. నేను నా నియోజకవర్గ సమస్యల మీద ముఖ్యమంత్రిని కలిశాను, అవి చెప్పాను, కానీ ఇక సీరియస్ అవ్వడము, నా వాట్సాప్ స్టేటస్ల మీద ఎవరైనా అడగడం ఇటువంటివి జరగలేదు అన్నారు. అయితే విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేని చిన్ని గారు డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చారు అన్న దగ్గర నుంచి కొన్ని ఆధారాల సహాయం బయటపెట్టడం మొదలైన నుంచి ఎపిసోడ్ తీవ్ర రూపం దాల్చింది. అప్పటి నుంచి టీడీపీ పత్రికల్లో, టీవీ ఛానల్లో మనకు కనిపించేటివి చంద్రబాబు సీరియస్ అయ్యారు, కట్టు దాటితే చర్యలు తప్పవన్నారు. మళ్ళీ కొలికపూడి శ్రీనివాసరావు గారు మరికొన్ని అంశాలు లేవనెత్తుతారు, చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు, కట్టు తప్పితే చర్యలు తప్పవన్నారు. మళ్ళీ కొలికపూడి శ్రీనివాసరావు గారు ఇంకేమైనా లేవనెత్తుతారు, మళ్ళీ చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు, కట్టు తప్పితే చర్యలు తప్పవన్నారని చెప్పి వాళ్ళ పత్రికలో, టీవీ ఛానల్లో వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళ శ్రేణుల నుంచి, ఈవెన్ వాళ్ళ సోషల్ మీడియా నుంచి కూడా వినిపిస్తున్నటువంటి ఒక కీలక ప్రశ్న ఏంటి అంటే, అసలు కొలికపూడి శ్రీనివాసరావు గారి మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు, ఎందుకు భయపడుతుంది తెలుగుదేశం పార్టీ అని నిజంగానే వ్యాలిడ్ ప్రశ్ననే వాళ్ళ వ్యూ పాయింట్లో చూస్తే. అయితే కొలికపూడి శ్రీనివాసరావు గారి మీద ఏ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి అన్నది పాయింట్. ఒకవేళ చర్యలు తీసుకోవడం అంటూ మొదలెడితే ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో అన్నది ఇంకో కీలక పాయింట్. కొలికపూడి శ్రీనివాసరావు గారి దారిలో ఇంకెంతమంది వస్తారో అన్నది ఇంకో కీలకమైన పాయింట్. ఒకవైపు ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి కనిపిస్తూ ఉంది. కొలికపూడి శ్రీనివాసరావు గారు లేవనెత్తున్న అంశాలన్నీ కూడా ప్రజాక్షేత్రంలో కీలకమైన అంశాలే. ఉద్యోగ ప్రస్తావన చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చారు, ఇప్పటికి ఒక జాబ్ క్యాలెండర్, ఒక క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. ఆయన ఉద్యోగాలు లేక పిల్లలు అల్లాడిపోతున్నారు అన్నారు, దాని మీద చర్యలు తీసుకుంటారు. ఊర్లకు రోడ్లు లేవు, పల్లె కన్నీరు పెడుతుంది అన్నారు, దాని మీద చర్యలు తీసుకుంటారా? దేని మీద తీసుకుంటారు? వాళ్ళ పార్టీ నాయకులు అవినీతి అక్రమాలు బయటపెడితే చర్యలు తీసుకుంటారా? లేకపోతే గుడి దగ్గర, బడి దగ్గర, బస్ స్టాండ్ దగ్గర బెల్ట్ షాపులు ఉంటే ఆ బెల్ట్ షాపుల్లో బాటిల్లు ధ్వంసం చేస్తే చర్యలు తీసుకుంటారా? దేని మీద చర్యలు తీసుకోవాలి? అండ్ కొలికపూడి శ్రీనివాసరావు గారు లాంటి ఏమంటారు ఎఫెక్టివ్ వాయిస్ ఉన్నటువంటి అటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకుంటే ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో, ఏ రహస్యాలు బయటకు వస్తాయో, ఇంకేమి సీక్రెట్లన్నీ బయటపడతాయో, ఆ భయం ఏమైనా వెంటాడుతుందా? ఇంకేమైనా పుట్ట మగులుతుందా? ఆ దారిలో మరికొంత మంది ఎమ్మెల్యేలు వస్తారా? కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తుందా ఆయన మీద చర్యలు తీసుకుంటే? నిజం చెప్పాలంటే టీడీపీ అధిష్టానం ఉక్కిరి బిక్కిరి. ఎక్కడైనా ఒక పార్టీకి ఎమ్మెల్యే అదుపు తప్పారు, అవినీతి చేశారు, అక్రమాలు చేశారు అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటే అప్పుడు ఏమైనా ప్రభుత్వానికో పార్టీకో కాసింత మంచి పేరు కనిపిస్తుందేమో. మిగిలిన ఎమ్మెల్యేలేమో బరి తెగించి రోడ్లెక్కి సంపాదన కోసం, చివరికి బూడిద కోసం కూడా కొట్లాడుకుంటూ ఉంటే, రోడ్లెక్కి తిట్టుకుంటూ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ప్రజల తరపున గొంతెత్తుతున్న కొలికపూడి శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఏ పుట్ట పగులుతుందో, ఏ పడవ మునుగుతుందో, లేకుంటే ఇంకెంతమంది క్యూ లైన్లో ఉంటారో ఈ భయమే తెలుగుదేశం పార్టీని వెంటాడుతూ ఉన్నట్లుంది.
సో ఇక గట్టు దాటితే చర్యలు, కట్టు దాటితే చర్యలు అని వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు లీకులు ఇచ్చుకుంటూ కేవలం వాళ్ళ శ్రేణులను సాటిస్ఫై చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నట్టున్నారు. కానీ కొలికపూడి శ్రీనివాసరావు గారు మాత్రం నేను ప్రజల లైన్లోనే ఉన్నాను, అదే స్టాండ్లోనే ఉన్నాను. ఆయన చూస్తున్నది మా పార్టీ స్టాండ్ కూడా అదే. మరి నేను ఎక్కడ స్టాండ్ తప్పినా? ఇటువంటివి అయితే నేను ప్రశ్నిస్తూనే ఉంటా, ప్రజల తరపున గొంతెత్తుతూనే ఉంటానని చెప్పి కొలికపూడి అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు.